ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అయితే ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేల పనితీరుపై ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారు, అసలు ఎమ్మెల్యేల పనితీరు బాగుందా లేదా అని ఎమ్మెల్యేల పైన ఒక స్వతంత్ర సంస్థతోటి సర్వే చేయించేసి ఒక టాప్ 10 ఎమ్మెల్యేలను కూడా ఎంపిక చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కూటమిలోని ప్రభుత్వంలో మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్టు ఏ విధంగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక సంచలన సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఏపీలో కూటమి పాలనకు 2 ఏళ్ళు పూర్తయింది. 3వ సంవత్సరంలో అడుగు పెట్టేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రకాల విమర్శలు వచ్చిన నేపథ్యం ఉంది. అయితే మంత్రుల వ్యవహార శైలిపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కానీ 2 ఏళ్ల పాలనలో భారీ వివాదాలు రాకుండా పూర్తి చేయగలిగారు పరిపాలనను. ప్రభుత్వ పెద్దల పరంగా బాగానే కష్టపడుతున్నారు, కానీ దానికి తగ్గట్టుగానే మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. అయినా సరే ఈ 2 ఏళ్లలో లోపాలతో పాటు మైనస్లను సరిచేసుకొని ముందుకెళ్తేనే కూటమికి మరో ఛాన్స్ ఉంటుందనేది గ్రహించారో ఏమో. కానీ అందుకే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల పనితీరుపై ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నారని, అంటే చంద్రబాబు నాయుడు అయితే ఆ ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇంకోవైపు ప్రముఖ మీడియా సంస్థలు సైతం ఒక అంచనా కూడా వేస్తున్నాయి. అందుకే దీనిపైన ఓ డిజిటల్ మీడియా సర్వే కూడా నిర్వహించినట్లుగా తెలుస్తోంది. తాజాగా మంత్రుల పనితీరుపై ఒక ప్రముఖ డిజిటల్ మీడియా ఒక సర్వే చేసినట్లు తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచేవారు పర్వాలేదనిపించుకున్న వారితో పాటు ఓడిపోతారు అనే విషయాన్ని ఆ సర్వే నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడుతో, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు 24 మంది మంత్రుల్లో ఖచ్చితంగా 9 మంది గెలుస్తారని సదరు సర్వే తేల్చి చెప్పింది. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి మరోసారి గెలుస్తారని ఈ సర్వే తేల్చి చెప్పింది. 1987 నుంచి 83 నుంచి కుప్పం నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చారు. 2019లో వైసీపీ గెలుపుతో పాటు కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. దీంతో వైనాట్ కుప్పం అని నినాదంతో ముందుకు సాగిన వైసీపీకి 2024 ఎన్నికల్లో షాక్ తప్పలేదు. మరోసారి కుప్పం నుంచి చంద్రబాబు ఖచ్చితంగా గెలుస్తారని ఈ సర్వే తేల్చి చెప్పేసింది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పీఠాపురం నుంచి మరోసారి తప్పకుండా గెలుస్తారని ఈ సర్వే ద్వారా తెలిసింది. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్కు 70,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి మంత్రితో పాటు డిప్యూటీ సీఎంగా ఉండడంతో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్న వైనం కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ప్రజలు మరోసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తారని ఈ సర్వే తెలియజేసింది. ఇక మంగళగిరి నుంచి మంత్రి నారా లోకేష్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని, మంత్రిగా ఉంటూ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గతంలో ఓడిపోయిన సంగతి తెలిసింది. అయినా సరే మంగళగిరి నియోజకవర్గాన్ని తన సొంత డబ్బులతో అభివృద్ధి చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కని విని ఎరగని అభివృద్ధి మంత్రంతో మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారు. అయితే అక్కడి ప్రజలు మరోసారి లోకేష్కు అవకాశం ఇస్తారని తేలిపోయేది. ఇక టెక్కలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కింజారపు అచ్చెన్నాయుడు మరోసారి గెలుపు తథ్యమని చెప్పేసి ఆ సర్వే తెలియజేసింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉంది, ఆపై మంత్రికి మంచి ఇమేజ్ ఉందని, టెక్కలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారన్న పేరు కూడా ఉందని, అందుకే ఇక్కడ ప్రజలు మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆ సర్వే స్పష్టం చేసింది. ఇక పాలకొల్లు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మల రామనాయుడుకు ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వనున్నారని, తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం కావడం వల్ల ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఒకసారి మాత్రమే ఓడిపోయింది. నిమ్మల రామనాయుడు నిత్యం ప్రజల్లోనే
ఉండే మనిషి, మంచి నేతగా పేరు కూడా ఉంది. ఇక్కడ వైసీపీ కొత్త ప్రయోగాలు చేస్తుంది కానీ వర్కౌట్ కాలేదు. కానీ మళ్ళీ నిమ్మల రామనాయుడికే అండగా నిలుస్తారని ఆ సర్వే తెలియజేసింది. ఇక రేపల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనగాని సత్యప్రసాద్ మరోసారి గెలుస్తారని ఈ సర్వే ద్వారా తెలిసింది. అక్కడ ఆయన హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇటీవరకే హ్యాట్రిక్ విజయం సాధించారు. స్థానికంగా మంచి పట్టున్న నాయకుడు కూడా. సత్యప్రసాద్ను ఓడించేందుకు వైసీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు గతంలో, కానీ అవేవీ వర్కౌట్స్ కాలేదు. ఈసారి కూడా ఆయనదే విజయం అని చెప్పేసి తేలిపోయింది. ఇక అద్దకి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గొట్టిపాటి రవికుమార్ మరోసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారని, ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీకి పట్టు ఉంది. అంటే ఇద్దరికి సమానంగా ఉంది. కానీ వ్యక్తిగతంగా గొట్టిపాటి రవికుమార్కు ఈ ప్రస్తుతం మంత్రి అయిన తర్వాత ఇమేజ్ను పెంచుకోవడం జరిగింది. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుపు తథ్యం అన్నట్లుగా పరిస్థితి ఉందని, అందుకే ఆయన మరోసారి విజయం తథ్యం అని చెప్పేసి ఈ సర్వే ప్రకటించేసింది. ఇక గజపతి నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గెలుపు మరోసారి నల్లేరు మీద నడికే అన్నట్లుగా ఉందని చెప్పేసి ఆ సర్వే తెలియజేసింది. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కింది. మంచి ఇమేజ్ ఉంది. అందుకే అక్కడి ప్రజలు ఆయన నాయకత్వానికి మొగ్గు చూపుతున్నట్లుగా స్పష్టమైందని సర్వే ప్రకటించింది. ఇక నిడదవోలు నుంచి మరోసారి జనాలు కందుల దుర్గేష్కు ఛాన్స్ ఇస్తారని ఈ సర్వే ద్వారా స్పష్టమైంది. పొత్తు ఉన్నంత వరకు నిడదవోలులో కూటమి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. పైగా దుర్గేష్ గెలిచిన నాటి నుంచి నియోజకవర్గాన్ని తనదైన రీతిలో అభివృద్ధి చేస్తున్నారని, అది కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇలా 9 మంది కూటమి పాలనలో ఖచ్చితంగా గెలుస్తారని స్పష్టం కావడం విశేషం.